అందరికీ నమస్కారము. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ కొంచెం కూడా ఖాళీ ప్లేస్ ఉండనే ఉండదు. రకరకాల పచ్చళ్ళు, మనకు పండ్లు, ఐస్ క్రీమ్ అని, స్వీటు, ఏది పాలతోడు చేసినా దేనితోడు చేసినా మనకు ఫ్రిడ్జ్లో పెట్టండి తినబుద్ధి కాదు. ఇలా తోట నుండి అయితే పండ్లు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవి చెట్టు మీద పండిన పండ్లు కదా, గట్టిగా ఉన్నాయి. కలర్ వచ్చినాయని మందేసి పండబెట్టినవి అయితే కాదు ఇవి, మనకు చెట్టు మీదనే ఈ కలర్ వచ్చినాయి. ఇంకా బయట ఉంటే తొందర మెత్తబడతాయని మనకు ఇలా ఫ్రిడ్జ్లో సర్దుకున్నామంటే మనము నెల 2 నెలలు అయినా కానీ అలానే ఉండిపోతుంది. మనం ఇలా పెట్టిన పండు అలానే ఉంటుంది. మనం తినే ముందు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఒక రోజు ముందు తీసి బయట పెట్టుకున్నామంటే మంచిగా అయిపోతుంది తినడానికి. ఇవి ఇట్లనే బయట పెట్టినామంటే 2 రోజులల్లో పాడైపోతాయి, మెత్తబడిపోతాయి. అంత కొంచెం గుజ్జు కూడా మనకు తొందరగా ఈ ఎండలకు తేడా వస్తుంది, స్మెల్ వచ్చినట్టు బాగుండదు. మనకు చాలా పనులు ఉన్నప్పుడు ఇలా సర్దుకుంటే చాలా బాగా రోజులు మనకు ఉపయోగపడతాయి. మనము అన్ని పనులు ఒకటేసారి అయిపోయినాయి అనుకో తినలేము, అన్ని పనులు మెత్తబడితే తినలేము. అందుకే ఇలా కొంచెం బాగా గట్టిగా ఉన్నాయి వెనుకకు పెట్టేసుకొని, కొంచెం పండుగ ఉన్నాయి ముందటికి పెట్టేసుకున్నామంటే పండుగ ముందు వాడేసుకోవచ్చు. కొంచెం ఇలా గ్రీన్ కలర్ ఉన్నాయి అయితే ఇంకా టైం బాగా తీసుకుంటాయి, మనకు ఫ్రిడ్జ్లో పెడితేనే ఆగుతాయి. ఇవి మనం చెట్టు మీదకి వెళ్ళి ఈ కలర్ వచ్చినాక తెచ్చుకున్న పండ్లు చాలా టేస్ట్ ఉంటాయి. మనం దేనికంటే దానికి వాడుకోవచ్చు. జ్యూస్కి కానీ స్వీట్కి కానీ, మనము చపాతీలోకి, ఇంకా ఇలా జ్యూసు మనము బెల్లం వేసి ఉడికిచ్చిన స్వీట్, మామిడి తాండ్ర, ఇట్లా మనకు అన్ని వీడియోస్, ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఇంక ఇవి కూడా మనము మెల్లమెల్లగా చేసుకుంటూ చూసేద్దాము. ఇంకా పచ్చళ్ళు అయితే మనకు నిమ్మకాయ, ఇది ఊరేసిన నిమ్మకాయ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసి తాలింపు పెట్టేసుకోవడము. చింతకాయ, ఉసిరికాయ, ఇంకా అదైతే మనకు చింత చిగురు మనము కొంచెము సాల్ట్ వేసి వేంపి పెట్టిన చింత చిగురు, చెక్కు తీసి పెట్టిన మామిడికాయ పచ్చడి, మామిడి తురుము మనం పప్పులో వేసుకోవడానికి పోయిన సంవత్సరం చేసింది, ఇంకా ఈసారి చేయలేదు. కొంచెం ఉంది కదా అని మేము వదిలేసాము, కొంచెం ఉన్నది మనకు సరిపోతుంది. ఇంకా ఇదైతే చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి. ఇది నిమ్మకాయ ఇలా తాలింపు పెట్టుకోవచ్చు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసి ఊరేసింది. బయట ఉంటే కొంచెము కలరు చేంజ్ వస్తుంది, లోపల ఉంటే మనం ఎలా పెట్టింది అలానే ఉంటుంది. ఈ రోజులు అట్లా అయిపోయినాయి. ఈ రోజుల వాతావరణానికి ఏది మనం బయట పెట్టినా కలర్ మొత్తం మారిపోతుంది. పిల్లలు తినరు, పెద్దలు తినరు. అది టేస్ట్ కూడా మారుతుంది. ఏంటంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇట్లా తీసుకోవాలి, అట్లా వేసుకోవాలి అన్న రోజులు వచ్చేసినాయి. ఇది పోయినసారిది చెక్కు తీసి పెట్టిన మామిడికాయ పచ్చడి. ఇదేమో మామిడి తురుము మనం పప్పులో వేసుకోవడానికి సాల్ట్, ఉప్పు కలిపి పెట్టి స్టోర్ చేసింది. మనం దాన్ని నిండా చేసి పెట్టుకుంటే అంత అయిపోయింది. ఇంకా కొంచెం ఉన్నది, సరిపోతుంది. ఇక ఈసారి చెయ్యము. ఇక ఇది కూడా నిమ్మకాయనే, రెండిట్లోకి వచ్చింది. ఇదైతే మనము చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, కొంచెం అవసరం ఉన్నంత 4-5 రోజులకు తీసి బయట పెట్టుకోవడం, అది వాడేసుకోవడం, మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకోవడం. ఇది పోయినసారి చేసిన చింత చిగురు పౌడర్ చాలా బాగున్నది. మనకు కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకు బ్రెడ్ పౌడర్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసేసుకోవచ్చు అని రెడీ పెట్టుకున్నాము. దాన్ని నిండా చేసుకుంటే ఇంకా కొంచెం ఉంది. ఇట్లా చేసి వీటిలల్లో పెట్టుకుంటే గాజు బాటిళ్ళల్లో ఖరాబు కాకుండా ఉంటుంది. అదే మనం బయట పెట్టినామనుకో తుట్టెలు కడుతుంది, పురుగు వస్తుంది తొందరగా. వెనకటినైతే పాత రోజులు అప్పుడైతే కుండలల్లో పోసి సంవత్సరాలు పెట్టుకునేటోళ్ళు. మామిడి పండ్లు కూడా వారం 10 రోజులు అట్లా పెడితే ఉండేటి. ఇప్పుడు ఇవాళ తెచ్చినామంటే తెల్లారి వరకే ఖరాబ్ అయిపోతాయి, అట్లుంది. ఉసిరికాయ పచ్చడి కూడా బయట పెట్టినామంటే మనకు నలుపు వస్తుంది. ఈ నిమ్మకాయ, మనకు చింతకాయ పచ్చడి వెనకాల ఉన్నది, అది ఉసిరికాయ పచ్చడి. అది ఉసిరికాయ పచ్చడి మనకు బయట పెడితే నలుపు వస్తుంది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎట్లున్న కలర్ అట్లా ఉండిపోతుంది.
చింత చిగురు కూడా మనము ఇది పౌడరు మనము మామూలుగా చిగురును బాగా తేమ లేకుండా ఆరబెట్టేసి మామూలుగా పసుపు కలిపి సాల్ట్ కలిపి పెట్టిన చింత చిగురు కూడా ఎలా ఉన్న కలర్ అలానే ఉన్నది. ఇంక ఇదైతే పండు మిర్చి చింతపండు కలిపి చేసిన పచ్చడి కొంచెం ఉంది. ఏదైనా ఫ్రిడ్జ్లోకే, ఇక బయట స్టోర్ చేసుకున్నాడు అనేది ఏమీ లేదు. కొంచెం కూర మిగిలినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. పచ్చళ్ళన్నీ ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా ఇంకా పప్పులు రవ్వలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే కాడికి వచ్చింది. సెల్ఫ్లు కట్టే పని లేకుండా ఒక 4 ఫ్రిడ్జ్లు కొనుక్కున్నామంటే ఇక అన్నీ అందులో చదువుకోవచ్చు. పిండులు కానీ ఒకప్పుడు కొంచెం చల్లటి వాటరు పెరుగు కొంచెం కర్రీ మిగిలితే కర్రీ అట్లా పెట్టుకోవడానికి షాప్లో అయితే ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ అట్లా పెట్టుకునే దానికి వాడుకునేది ఫ్రిడ్జ్. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకు ఇక సెల్ఫ్లు అవసరం లేదు. సజ్జలు కట్టుకోవద్దు, సెల్ఫ్లు కట్టుకోవద్దు. ఇలా 4 ఫ్రిడ్జ్లు కొనుక్కొని వరుసగా పెద్ద పెద్దవి పెట్టుకొని అన్నీ అందులో పెట్టుకోవాలి. ఇక ఆ రోజులు ఇప్పుడు. ఈ చింత చిగురు అయితే మనం పోయినసారి మంచిగా తేగానే క్లాత్లో పోసి తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత చింత చిగురులోనే సాల్ట్ పసుపు మంచిగా కలిపేసి బాటిల్లో ఎత్తి పెట్టిన చింత చిగురు కలర్ అట్లనే ఉన్నది. గింత కూడా ఖరాబ్ కాలే. ఇంకా ఇటు పక్క బాటిల్లో అయితే మనము సాల్టు ఉప్పు వేడి గిన్నెలో వేసి స్టోర్ చేసింది ఒకటి. ఇట్లా రకరకాలు ఈ రోజులో చూడండి ఫ్రిడ్జ్ ఎంత అవసరమో వచ్చే రోజులు అయిపోయినాయి. అందుకే ఈ వాతావరణాన్ని బట్టే బీరువా సైజు ఫ్రిడ్జ్లు రెడీ అవుతాయి. ఈ చింత చిగురు మూత తీసి చూసేద్దాము ఎలా ఉందో. ఇటుది అయితేనో ఆకులో పసుపు ఉప్పు కలిపింది బాటిల్లోది. ఆ డబ్బాలోది అయితేనేమో ఇది కొంచెం వేడి చేసి స్టోర్ చేసింది. కొంచెం గిన్నె వేడైన తర్వాత ఆకేసి సాల్ట్ దొడ్డు ఉప్పు వేసి అటు ఇటు కలిపేసి అది స్టోర్ చేసాము. దానికే ఉన్నది టేస్ట్, దీనికే ఉన్నది టేస్ట్. ఇంక ఇదైతే ఆకులో మనము తేమ లేకుండా అయినాక చేసింది. అదే పెద్దవాళ్ళు అయితే అన్నీ వరుగులు చేసుకొని కుండలలో పోసి పెట్టుకునేవాళ్ళు. ఇలా చూడండి ఉసిరికాయ పచ్చడి ఏమన్నా తేడా వచ్చిందా? అస్సలు తేడా రాలే. పెట్టినాక ఒక నెల వరకే తేడా వస్తుంది ఉసిరికాయ. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు చాలా వరకు ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ చాలా ఉన్నాయి. చూసి ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఇంకా చాలా